వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరెంట్ ఆఫీసు సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి ఆనం, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్లకార్డులు చేతబట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. అనంతరం ఆనం విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. 2 ఏళ్ల పాలనకే ప్రజలు విసిగిపోయారని 2029లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మరి ఈ రోజు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం గాని ఆయనకు భాగస్వాములైన కూటమి ప్రభుత్వాది నేతలు కానీ సూపర్ 6 అని సూపర్ 7 అని కూటకపు హామీలతో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను దుర్మార్గంగా మోసం చేయటం జరిగింది. మహిళల్ని మోసం చేయటం జరిగింది. విద్యార్థుల్ని మోసం చేయటం జరిగింది. ఆరోగ్యశ్రీ అయితే చెప్పాల్సిన పనే లేదు. ఈరోజు పేదవారికి వైద్యం అందకుండా అందరూ కూడా ఎక్కువ డబ్బులతో మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కు పోయి వాళ్ళు ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇన్ని రకాలుగా మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా నిరసించేటటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. రైతుల్ని మోసం చేశారు. ఈరోజు ఆడబిడ్డ నిధని, మహిళలకి తల్లికి వందనమని వేల రూపాయలు వాళ్ళకి ఇస్తామని అధికారంలోకి రాగానే ఇస్తామని మోసం చేసి ఈ రోజుకి అతి గతి లేకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా నిరుద్యోగులకి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అది కూడా అధికారంలోకి రాగానే మేము మొదలు పెడతామని చెప్పిన వాళ్ళు దాదాపు 2 సంవత్సరాలైనా ఈ రోజుకి దాన్ని ఊసే లేదని మనవి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈ మధ్యన జరిగిన డిఎస్సి ఎంత దుర్మార్గం అండి. ఇది గుర్తింపు లేని ఆటలను అంతా కూడా లిస్టులో కలిపి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే నెపంతో స్పోర్ట్స్ కోటాని దుర్వినియోగం చేసినటువంటి దుర్మార్గపు పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో మమేకమై ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాలని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ రోజు బైక్ ర్యాలీ మేము నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వ విధానాలని నిరసించండి. దగా చేసిన వాళ్ళు తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో అని మనవి చేస్తూ విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియన్ ఫీచర్స్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nellore, please subscribe to N3 TV.